అండి అందరు ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? ఈరోజు మన వీడియోలో మనకు పనికిరాని వస్తువులను ఎలా యూజ్ చేసుకోవాలి, అలాగే మన పనులను సింపుల్గా చేసుకుని మన మనీని టైంని ఎలా సేవ్ చేసుకోవాలో మంచి బ్యూటిఫుల్ టిప్స్తో అయితే మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. వీడియోని ఎండింగ్ వరకు చూడండి, చాలా యూస్ఫుల్గా ఉంటాయండి. ఫస్ట్ టిప్ వచ్చేసి మనం ఇటువంటి గాజు బౌల్స్ కానీ లేకపోతే గాజు గ్లాసులు కానీ కొనుక్కొని తెచ్చిన తర్వాత కొన్ని రోజులకి ఏంటంటే షైనింగ్ పోయి డల్గా కనిపిస్తూ ఉంటాయి కదండి. సో మనం కొన్నప్పుడు ఎలా షైనింగ్గా ఉంటాయో అలానే రావాలి అంటే ముందుగా ఇలా ఒక బౌల్ని అయితే తీసేసుకొని వేడి వాటర్ని అయితే తీసేసుకోవాలి. తర్వాత మనం ఇక్కడ ఒక 5 స్పూన్ల వరకు వెనిగర్ని అయితే వేసుకోవాలండి. వెనిగర్ అనేది మనకు సూపర్ మార్కెట్లో అందరికైతే తెలిసే ఉంటుంది, దొరుకుతుందని. చక్కగా ఇలా మిక్స్ చేసేసుకోవాలి. ఒక 5 స్పూన్ల వరకు వెనిగర్ని అయితే వేసేసుకోవాలి. ఎక్కువ కష్టపడకుండా మనం ఏ గాజు గ్లాసులు కానివ్వండి, గాజు బౌల్స్లు క్లీన్ చేయాలి అనుకుంటున్నామో ఆ గాజు గ్లాసులని బౌల్స్ని అయితే ఇలా వేడి వాటర్లో వెనిగర్ వేసేసి ఉంచేసుకోవాలి. అంటే మనకు గాజు గ్లాస్ మొత్తం ఇక్కడ వెనిగర్తో నింపుకోవాలండి. పూర్తిగా వెనిగర్ వాటర్ అయ్యేలా చేసి ఒక 5 నిమిషాల తర్వాత నార్మల్గా వాటర్తో వాష్ చేస్తే సరిపోతుందండి. చూసారు కదండి ఎంత చక్కగా కనిపిస్తున్నాయో. నేను ఇక్కడ వాటర్తో వాష్ చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను. ఎవరికైనా ఇలా గాజు గ్లాసులు కానీ గాజు బౌల్స్ ఉంటే కనుక డల్గా అయిపోయింది, షైనింగ్ పోయింది అనిపిస్తే కనుక తప్పకుండా ఈ టిప్ని ట్రై చేసి చూడండి. మనకు కొన్నప్పుడు షైనింగ్ ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుందండి. వీడియోలోనైతే క్లియర్గా చూసారు కదండి. యూస్ఫుల్గా అనిపిస్తే ట్రై చేయండి. ఇక నెక్స్ట్ సెకండ్ టిప్ వచ్చేసి రిమోట్స్ ఏంటంటే మనం డైలీ కూడా టీవీ చూస్తున్నప్పుడు యూస్ చేస్తూ ఉంటాం కదండి. కానీ టీవీ రిమోట్ ఏంటంటే మనం టీపై పైన కానీ లేకపోతే స్టూల్ పైన కానీ పెట్టేస్తూ ఉంటాము. ఒక్కోసారి చిన్న పిల్లలు ఉంటే కనుక కింద పడేస్తూ ఉంటారు. ఒక్కోసారి మన చేతులు తగిలి కూడా కిందన పడిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు మనకు రిమోట్ అనేది పనిచేయదు కదండి. సో మనకు రిమోట్ అనేది పాడైపోతూ ఉంటుంది. అలాంటప్పుడు రిమోట్ పాడైపోకుండా మనకు గ్రిప్గా ఉండాలి అంటే ఇలా 2 రబ్బర్లను అయితే తీసేసుకొని వీడియోలో చూపించిన విధంగా రిమోట్కి 2 సైడ్లలో చక్కగా ఎక్కించుకోవాలండి. ఇలా మన రబ్బర్ వేయటం వలన ఏంటంటే స్టూల్ పైన టీపై పైన పెట్టినా కూడా మనకు చేయి తగిలినా కూడా కిందన పడదండి. చిన్నపిల్లలు తెలియక నెట్టినా కూడా మనకు రిమోట్ అనేది కిందన పడకుండా ఉంటుంది. ఇక్కడ రబ్బర్ అనేది గ్రిప్ లాగా పనిచేస్తుంది కాబట్టి మనకు రిమోట్ అనేది సేఫ్గా ఉంటుందండి. యూస్ఫుల్గా అనిపిస్తే ట్రై చేయండి. కిందన అస్సలు పడకుండా ఉంటుంది. చిన్నపిల్లలు ఉంటే కనుక ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి. ఫ్రెండ్స్, ఇంకో చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో యాక్టివ్ చేస్తే నేను డైలీ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్లో వస్తాయండి. అలాగే టిప్ నచ్చితే ఒక్క లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. మీరు ఒక్క లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి వీడియో సజెస్ట్ అవ్వడం జరుగుతుందండి. ఇక నెక్స్ట్ థర్డ్ టిప్ వచ్చేసి మెటల్ స్క్రబ్బర్ ఏంటంటే మనం డైలీ యూస్ చేసిన తర్వాత మనకి ఇలా గట్టిగా అయిపోతూ ఉంటుంది. సో చాలామంది ఏంటంటే గట్టిగా అయిపోయింది, హార్డ్గా అయిపోయింది అని పడేస్తూ ఉంటారు కదండి. అలా పడేయకుండా సిజర్తో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. లేకపోతే ఇలా మనం జస్ట్ ఇలా కట్ చేస్తూ ఉండటం వల్ల మనకు కత్తెర అనేది షార్ప్నెస్ అనేది పెరుగుతుందండి. ఇలా మనకు ఏంటంటే ఎప్పుడైనా షార్ప్నెస్ తగ్గిపోయింది అని మనము కత్తెరని అయితే మార్కెట్కి వెళ్ళి షార్ప్ చేయించుకొని వస్తూ ఉంటాం కదండి. అలా కాకుండా ఒక్కసారి ఈ టిప్ని ట్రై చేసి చూడండి. మనకి ఇలా పాడైపోయిన స్క్రబ్బర్తో జస్ట్ ఇలా కట్ చేస్తే చాలండి, మనకు కత్తెర అనేది షార్ప్గా అవుతుంది. నేను ఇక్కడ పేపర్ను 8 మడతలుగా ఫోల్డింగ్ చేసి మరీ కట్ చేసి చూపిస్తాను చూడండి. మనకు ఎంత ఈజీగా కట్ అవుతుందో మనకు షార్ప్నెస్ అనేది బాగా పెరుగుతుందండి. మనం ఇంట్లోనే కత్తెరని ఈజీగా షార్ప్ అనేది చేయించేసుకోవచ్చండి. రూపాయి ఖర్చు లేకుండా వేస్ట్ అని పాడేసే స్క్రబ్బర్తోని మనమే చక్కగా షార్ప్ చేసుకోవచ్చండి. యూస్ఫుల్గా అనిపిస్తే ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయడం అసలు మర్చిపోకండి. ఇక నెక్స్ట్ 4th టిప్ వచ్చేసి డైలీ అగ్గిపెట్టెను దీపం వెలిగించడానికి యూజ్ చేస్తూ ఉంటాము. ఒక్కోసారి అగ్గిపెట్టె తడిగా అయిపోయి మనకు అగ్గిపుల్ల వెలగకుండా ఉంటుంది. అలాంటప్పుడు అగ్గిపుల్లలో ఉండే తడి మొత్తం పోవాలంటే ఇలా కొంచెం బియ్యాన్ని తీసేసుకొని అగ్గిపెట్టెలో వేసి క్లోజ్ చేసి పెడితే కనుక బియ్యం అనేది తడి మొత్తం పీల్చేస్తుంది. బియ్యమే కాకుండా బ్లాక్ బోర్డ్ పైన యూజ్ చేసే చాక్పీస్లు ఉంటాయి కదండి. ఇలా చిన్న ముక్క చాక్పీస్ వేసుకున్నా కూడా తడి అనేది పూర్తిగా పీల్చేస్తుంది. అందరి ఇంట్లోనే చాక్పీస్ అయితే ఉండదు కాబట్టి బియ్యాన్ని వేసుకున్నా కూడా మనకు తడి పూర్తిగా పీల్చేస్తుంది. మనకు అగ్గిపుల్ల అనేది చక్కగా వెలుగుతుందండి. యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇక నెక్స్ట్ 5th టిప్ వచ్చేసి ఇటువంటి మెజర్మెంట్ టేప్స్ ఏంటంటే డైలీ యూజ్ చేయటం వల్ల మనం ఎక్కడంటే అక్కడ పెట్టేయడం వల్ల ఏంటంటే టేప్ అనేది ఒక్కోసారి విరిగిపోతూ ఉంటుంది, అంటే కట్ అయిపోతూ ఉంటుంది. అలాగే మనకు టేప్ కొన భాగంలో ఇలా దారాలు అనేవి వెళ్తూ ఉంటాయి కదండి. అలా కాకుండా ఉండాలంటే ఇలా అప్సరా కానివ్వండి ఏదైనా ఒక రబ్బర్ అయితే ఉంటుంది కదండి, షార్ప్నర్ కానివ్వండి, ఎరేజర్ కానివ్వండి, వాటికి వచ్చే ఇటువంటి బాక్స్ అయితే ఉంటుంది కదండి, ఇలా క్యాప్ అనేది, వాటిని అయితే చక్కగా యూజ్ చేసేసుకోవచ్చు. వీడియోలో చూపించిన విధంగా మెజర్మెంట్ టేప్ని అయితే చక్కగా ఫోల్డింగ్ చేసేసుకోవచ్చు.
చేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు ఎరేజర్కి వచ్చే క్యాప్ అనేది ఉంది కదండి, ఆ బాక్స్ ఇలా చిన్న బాక్స్లో మనము ఇలా మెజర్మెంట్ టేప్ని ఫోల్డింగ్ చేసి పెట్టేస్తే కనుక మనకు మెజర్మెంట్ టేప్ అనేది అస్సలు అటు ఇటు పడకుండా ఉంటుంది, పాడైపోకుండా ఉంటుంది. యూస్ఫుల్గా అనిపిస్తే ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుందండి. నచ్చితే ఒక్క లైక్ చేయండి. ఇక నెక్స్ట్ 6th టిప్ వచ్చేసి సెల్లో టేప్ ఏంటంటే మనం యూజ్ చేసిన తర్వాత క్లోజ్ చేసి పెట్టేస్తూ ఉంటాము. ఒక్కోసారి టేప్ కొనభాగం వెతకాలంటే మనకు టైం అనేది ఎక్కువ పడుతూ ఉంటుంది, అస్సలు దొరకదు కదండి. అలాంటప్పుడు సెల్లో టేప్ ఈజీగా మనకు దొరకాలి అంటే వీడియోలో చూపించిన విధంగా ఇలా టేప్ని అయితే ట్రయాంగిల్ షేప్లో మనము ఫోల్డింగ్ చేసేసి క్లోజ్ చేస్తే కనుక మనకు ఈజీగా టేప్ కొనభాగం దొరుకుతుందండి. మామూలుగా ఇలా ట్రయాంగిల్ షేప్లో క్లోజ్ చేసేస్తే కనుక మనకు అక్కడ ఓపెన్ అనేది ఈజీగా కనిపిస్తుంది కాబట్టి కొనభాగం మనం చక్కగా ఓపెన్ చేసేసుకోవచ్చండి. లేకపోతే కనుక ఇలా కాదు అంటే కనుక అందరి ఇంట్లోనే టూత్ పిక్ అయితే ఉంటుంది కదండి, ఇలా ఒక టూత్ పిక్ని తీసేసుకొని వీడియోలో చూపించిన విధంగా టూత్ పిక్ని పెట్టేసి పైనుండి మనము టేప్ని అతికించేస్తే కనుక ఇలా అయినా కూడా మనకు టేప్ కొనభాగం ఈజీగా దొరుకుతుంది. మీకు ఈ రెండింట్లో ఏది యూస్ఫుల్గా అనిపించినా కూడా యూజ్ చేసుకోండి. ఇంట్లోనే టూత్ పిక్ ఉండదు కాబట్టి ఫస్ట్ అయినా మనం యూజ్ చేసుకోవచ్చండి. ఇక నెక్స్ట్ 7th టిప్ వచ్చేసి అందరం కూడా డైలీ కూడా ఏంటంటే బొట్టు పిల్లల్ని అయితే పెట్టుకుంటూ ఉంటాం కదండి. లేకపోతే మనం డైలీ కానివ్వండి, డైలీ మనం పెట్టుకునే బొట్టు పిల్లలు అయితే ఉంటాయి కదండి, అవైనా పెట్టేసుకుంటూ ఉంటాము. పెద్దవాళ్ళు అయితే చాలామంది ఇటువంటి పెద్ద బొట్టు పిల్లల్ని అయితే పెట్టేసుకుంటూ ఉంటారు. కానీ మనం ఇటువంటి బొట్టు పిల్లలు పెట్టుకున్నప్పుడు ఏంటంటే బొట్టు పిల్లతో పాటు మనకు గమ్ము కాకుండా పేపర్ కూడా వచ్చేస్తూ ఉంటుంది కదండి. చూసారు కదండి, ఈ బొట్టు పిల్లకైతే తీయగానే మనకైతే పేపర్ అనేది కూడా పూర్తిగా బొట్టు పిల్లకైతే వచ్చేస్తుంది. మనము ఇలానే నుదుటిని పెట్టుకున్నా కనుక అప్పుడప్పుడు మనకు మాటికి ఊడిపోతూ ఉంటుంది. మనం ఇలా పేపర్ని తీద్దామన్నా కూడా మనకు ఆ పేపర్ అనేది రిమూవ్ కాకుండా ఉంటుంది. మనకు బొట్టు పిల్ల అనేది వంకరగా అయిపోయి పాడైపోతూ ఉంటుంది. అలాంటప్పుడు మనం బొట్టు పిల్ల తీసేటప్పుడు పేపర్ రాకుండా మనకు చక్కగా గమ్ము రావాలి అంటే బొట్టు పిల్లను ఎలా యూజ్ చేద్దామో చూద్దామండి. ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక 2 నిమిషాల పాటు పెనాన్ని అయితే చక్కగా వేడి చేసేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత మనకు పెనం వేడిగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మన ఇంట్లోనే ఇటువంటి ఏవైతే బొట్టు పిల్లలు ఉన్నాయో ఆ బొట్టు పిల్లల్ని అయితే ఇలా పెనం పైన వేడి చేసేసుకోవాలండి. వేడిగా ఉన్న పెనం పైన బొట్టు పిల్లలను పెట్టడం వలన దానికి ఉన్న గమ్ అనేది మనకు చక్కగా మెల్ట్ అవుతుంది కాబట్టి మనకు బొట్టు పిల్ల తీసేటప్పుడు పేపర్ అనేది రాకుండా మనకు చక్కగా బొట్టు పిల్ల అనేది వస్తుందండి. చూసారు కదండి, వీడియోలోనైతే క్లియర్గా చూపిస్తున్నాను. ఇప్పుడు మనము బొట్టు పిల్ల పెట్టుకుంటే కనుక మనకు చక్కగా అతుక్కుంటుంది, అస్సలు మనకు ఊడిపోకుండా ఉంటుందండి. ఒకసారి మనం బొట్టు పిల్ల తీస్తే కనుక పేపర్ వచ్చేస్తే కనుక అలాగే మనకు గమ్ము రాకుండా పేపరే వచ్చేస్తుంది అంటే కనుక తప్పకుండా ఈ టిప్ని ట్రై చేసి చూడండి. మనం ఇక్కడ బొట్టు పిల్లల్ని వేడి చేయటం వల్ల మనకు ఆ గమ్ అనేది మెల్ట్ అయ్యి మనకు బొట్టు పిల్ల అనేది చక్కగా మనకు నుదుటిన అతుక్కుంటుందండి. మనకు పేపర్ అనేది బొట్టు పిల్లతో రాకుండా గమ్ అనేది మాత్రమే వస్తుందండి. యూస్ఫుల్గా అనిపిస్తే ట్రై చేయండి, నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఈ బ్యూటిఫుల్ కిచెన్ టిప్స్ని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఈ టిప్లో ఏ టిప్ అయితే బాగా నచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మళ్ళీ ఇటువంటి బ్యూటిఫుల్ కిచెన్ టిప్స్తో మళ్ళీ ముందుకు వచ్చేస్తానండి. Thank you for watching. Bye. Take care.